రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నర్సాపురం పార్లమెంటు విషయంలో ఇప్పటికే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ బరిలోకి దిగుతున్నారు. అయితే ఇప్పటికే ఎంపీ అభ్యర్థి తానేనంటూ కూడా రఘురామకృష్ణరాజు చాలా చోట్ల చెప్తున్నారు. ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేస్తానంటూ కూడా నిన్న కూడా పిఠాపురంలో ఆయన అదే ప్రస్తావించారు. అయితే ఎంపీగా పోటీ చేసేందుకు ఇంకా ఆయన ఆసక్తి చూపటం పట్ల కాస్త ఈ విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు తాతాజీ గారు ఉన్నారు. మీరు గ్రౌండ్ లెవెల్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు. ఆయన ఇంకా నేను ఎంపీగా పోటీ చేస్తానని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది, మీకు ఏమైనా సమాచారం ఉందా? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నర్సాపురం పార్లమెంటు ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ యొక్క పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కూటమి కేటాయించడం జరిగింది. కూటమి కేటాయించిన తరువాత ఇక్కడ అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ ఎంపిక చేయడం జరిగింది. అది కూడా 35 సంవత్సరాలుగా నిర్విరామంగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ కార్యకర్తకి ఈ యొక్క స్థానాన్ని కేటాయించడం జరిగింది. దీంట్లో చాలా క్లారిటీగా భారతీయ జనతా పార్టీ ఉంది. అయితే ఇక్కడ ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు పదే పదే ఈ సీటు నాదని చెప్పిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా తన వైపు నుంచి అంతే స్పష్టంగా ఇవాళ ఒక క్లారిటీని ఇవ్వడం జరిగింది. ఏదైతే మా రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ పాక సత్యనారాయణ గారు కానీ, నిన్నగాక మొన్న మా రాష్ట్ర ఎన్నికల కమిటీ కో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ గారు కానీ చాలా స్పష్టంగా ఈ సీటు మా కార్యకర్తకి అనౌన్స్ చేశాం. ఈ సీటును మార్చేటువంటి ప్రసక్తే లేదు, ఇది భారతీయ జనతా పార్టీకి కూటమి కేటాయించిన సీట్ అని భారతీయ జనతా పార్టీ తను చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. అయితే ఆయనకున్నటువంటి అంచనాలేంటో, ఆయనకున్నటువంటి హామీలేంటో మాకు తెలియదు. కానీ పదే పదే మీడియాలో ఈ విధంగా మాట్లాడడం ద్వారా ఒక గందరగోళ వాతావరణం అయితే క్రియేట్ అవుతోంది తప్ప భారతీయ జనతా పార్టీ శ్రేణులు, ప్రజలు అందరూ కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా అంతే క్లారిటీగా ఉందని చెప్తా ఉన్నాను. మీరు ఎంత క్లారిటీగా ఉన్నా ఆయన నిన్న పిఠాపురంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నేను ఎంపీగా వెళ్తాను, ఎమ్మెల్యేగా వెళ్తానని 2 రోజుల్లో స్పష్టత వస్తుంది అంటున్నారు. ఇంకా ఎంపీగా అనే మాట ఆయనకి ఎందుకు వస్తుంది? ఏమన్నా ఆయనకి ఏమన్నా పెద్దల సూచనలు, సలహాలు ఏమైనా ఉన్నాయా? పెద్దల ఆశీర్వాదాలు ఏమైనా ఉన్నాయి మీ పార్టీలో? చాలా స్పష్టంగా రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సీటుని నర్సాపురం పార్లమెంటుని భారతీయ జనతా పార్టీ కూటమి కేటాయించింది. కాబట్టి ఆయన తెలుగుదేశంలో జాయిన్ అయ్యి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే ప్రసక్తి లేదు, మొదటి పాయింట్. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి సీట్ని తెలుగుదేశానికి మార్చే అవకాశం అంతకన్నా లేదు. కాబట్టి సీటు భారతీయ జనతా పార్టీదే, అభ్యర్థి భారతీయ జనతా పార్టీ వాడే. ఆయనకున్నటువంటి హామీల గురించి మేము చెప్పలేము, ఆయనే చెప్పాలి. ఆయనకి ఎటువంటి కాన్ఫిడెన్స్ ఉంది, ఎటువంటి హామీ ఉందనేది స్పష్టత ఆయన ఇవ్వాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా స్పష్టంగా ఈ సీటు మీద, అభ్యర్థి మీద ఎటువంటి అనుమానం లేకుండా ముందుకెళ్తా ఉందని తెలియజేస్తాం. అంటే ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఒక ఫోన్ కాల్ కూడా వస్తుంది. రఘురామకృష్ణరాజు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారని ఒక కాల్ కూడా వస్తుంది. ఏంటి అంటే ఈ మామూలుగా ఎన్నికల సమయంలో సర్వేలు చేసుకోవడం, అభిప్రాయాలు కనుక్కోవడం, అందరికీ ఎన్నికల వాతావరణం ప్రారంభమైన ప్రతి దగ్గర నుంచి కూడా అందరూ కూడా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి. ఇవాళ ఆయన ఎందుకు ప్రయత్నం చేసుకుంటున్నారు, ఆ సర్వేలు ఎందుకు చేయించుకుంటున్నారు అనేటువంటిది వారి టీంకి, ఆయనకే తెలియాలి. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళాం. మా అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు, అందరినీ కలుస్తూ ఉన్నారు, వివిధ సంఘాలను కలుస్తూ ఉన్నారు, వ్యక్తులను కలుస్తూ ఉన్నారు, ఏదైతే మిత్రపక్షాలకు ఉన్నటువంటి పార్టీలతో కలిసి ముందుకెళ్తూ ఉన్నారు. మేము మా పని నిర్విరామంగా నిరంతరాయంగా చేసుకుని ఎన్నికలకు ముందుకెళ్ళేటువంటి ప్రయత్నంలోనే ఉన్నాం. 100% నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసేది బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అని కూడా చెప్తున్నారు నాని తాతాజీ. ఆశలు ఉంటాయి, కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించి ఎటువంటి సందిగ్ధత లేదు. పూర్తిగా కూడా నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఆయన విజయానికి మేమంతా కృషి చేస్తున్నాం. గ్రౌండ్ లెవెల్లో ఆయన మొత్తం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఆయన విజయానికి మేము తప్పకుండా కృషి చేస్తాం. దాదాపు భారీ మెజార్టీ కూడా ఆయనకి కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్ మనోజ్ ఆర్టీవీ తణుకు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.